హాయ్ అండి అందరికీ, నేను మీ హారిక జైపాల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాకు నా చిన్న కొడుకుది సెకండ్ బర్త్డే అనమాట. సో అందుకే షాపింగ్ కోసమని వచ్చాము, జూడియోకి వచ్చాము. ఇది ఎక్కడ అంటే ఎర్రగడ్డలో. సో వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, బట్ వాన పడుతుంది, ఇంకా ఇక్కడే తీసుకుంటే అయిపోతుంది, ఇంకా ఆఫర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. సో అందుకే ఇక్కడికి వచ్చాము. మా ఆయనకు కూడా హాలిడే ఉంది, ఇంకా మళ్ళీ ఎప్పుడు సడన్గా డ్యూటీలు ఎప్పుడు పడతాయో తెలియదు, ఎందుకులే అని చెప్పేసి ముందే తీసి పెట్టుకుంటే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేసి షాపింగ్కి వచ్చాము. కానీ పిల్లలతో పోతే షాపింగ్ చేయాలంటే పెద్ద రిస్క్, దానికి ఒక పెద్ద యుద్ధమే చేయాలనుకోండి. మా ఇంట్లో పిల్లలే కాదు, ఎవరి పిల్లలైనా అంతే నేనైతే అనుకుంటున్నాను. పిల్లలు కాదు పిడుగులని ఊరికే అనలేదు ఎవరైనా. ఒక అంచు కొంటుంటే అది చూసి ఇటు మళ్ళీ లోపల మాయం, ఎక్కడికి వెళ్ళారో అని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అన్నీ చూడడానికి ఉండదు, చూసిన కొన్నిట్లో ఏవో ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకొని రావాల్సి వస్తుంది. మాకైతే అలాంటి పరిస్థితి వచ్చింది. అంతమంది క్రౌడ్లో వీళ్ళు అల్లరి చూడండి ఎంత. ఒకడు పర్ఫ్యూమ్స్ దగ్గరికి వెళ్తాడు, ఒకడు బట్టల దగ్గర నుంచి కింద నుంచి దూరం వస్తాడు. అసలు ఎక్కడ పోతారో కూడా కనిపించట్లేదు. వాడిని ఒకరు చూసుకోవాలి, ఒకరు షాపింగ్ చేయాలి. కలిసి చేసి నచ్చినవి తీసుకుందామంటే అంత టైం ఉండదు. ఉన్న వాటిలో మనం ఫస్ట్ ఎక్కడికైతే ఎంటర్ అయ్యామో అక్కడ పిల్లల దాంట్లో ఏవైతే ఉన్నాయో అందులో తీసుకోవచ్చు. సరే అని చెప్పేసి వానికి ట్రయల్ చేద్దామని చెప్పేసి ఒక డ్రెస్ తీసుకున్నాము. ఇద్దరికి 2 టీ-షర్ట్స్ తీసుకున్నాము. వాని డ్రెస్ వానికి వేద్దామంటే ట్రయల్ రూమ్ దగ్గర పెద్ద లైన్ ఉంది, ఏదో బల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు ఆ ట్రయల్ రూమ్ దగ్గర. సో ఇంకా వీనికి ఎందుకులే, చిన్న పిల్లాడే కదా అని చెప్పేసి వాని డ్రెస్ వానికి ఇక్కడే మిర్రర్ దగ్గర వేసాము. వాడిని చూసి వాడు మంచిగా మురిసిపోయి కిస్ చేసుకున్నాడు మిర్రర్ని చూసి. సో మొత్తానికైతే షాపింగ్ అయిపోయింది. మా పెద్దోడికి చిన్నోడికి కలిపి 2 టీ-షర్ట్స్ తీసుకున్నాము. వీని బర్త్డే కాబట్టి వీనికి ఒకటి ఎక్స్ట్రా డ్రెస్ తీసుకున్నాము. మా ఆయన అయితే బిల్ వేయడానికి వెళ్ళాడు. ఆలోపు నేను ఖాళీగా ఉండడం ఎందుకు, ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు అన్నట్టు టాప్స్ చూశాను. ఇంకా అమ్మాయిలం కదా, స్లిప్పర్స్ కనిపించాయి, స్లిప్పర్స్ చూశాను, బట్ నచ్చలేదు, ఏమీ తీసుకోలేదు. ఆలోపు మా హస్బెండ్ వచ్చారు. బిల్ అయితే అయింది. మొత్తానికైతే 3600 ఏమో, అంటే 5 పీసెస్ తీసుకున్నాము. సో మొత్తం ఇంటి దారి అయితే పట్టాము. 1 అవర్లో షాపింగ్ అయితే అయిపోయింది. బిల్ అయితే 3200 అయింది. సో ఇంతకీ మా వాడి బర్త్డే డ్రెస్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.